హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. డాడీ ఉంటే చాలు, ఇంకేమీ వద్దనిపిస్తుంది. అంత మంచివాళ్ళు మా డాడీ. ఎంతో తృప్తిగా ఆపకుండా చెప్పేసింది. తనకు తెలియని చూడని ప్రపంచం గురించి చెప్తుంటే కిన్నెర విస్తుపోయింది. తెలియని బాధ, తెలుస్తున్న వెలితి, మనసంతా ఎలాగో అయిపోయింది. జానకి ఇంకా ఏదో చెప్తుంటే లోపల నుంచి తల్లి పిలిచింది. ఇద్దరికీ సున్నుండలు, కారపూస పెట్టిన ప్లేట్స్ అందించింది. ప్లేట్స్ తీసుకుని ఇద్దరూ ముందు గదిలోకి వస్తుంటే జానకి తండ్రి లోపలికొచ్చాడు, చేతిలో పాల ప్యాకెట్తో. ఇదిగో నోయ్ అంటూ పాల క్యాన్ జానకి తల్లి అందిస్తున్న అతన్ని కిన్నెర పరీక్షగా చూసింది. ఆఫీస్ నుంచి వచ్చి డ్రెస్ మార్చుకుని లుంగీ మీదే వెళ్ళి వచ్చినట్టున్నాడు. చాలా హోమ్లీగా ఉన్నాడు. మారాంగా చుట్టేసిన కూతుర్ని దగ్గరకు తీసుకుని ఏమిట్రా అన్నాడు. ముందు గదిలో సోఫాలో ముగ్గురు కూర్చున్నాక అమ్మాయిని పరిచయం చేసింది. డాడీ నా ఫ్రెండ్. కిన్నెర బిడియపడింది. అతను నవ్వుతూ నీ క్లాసేనా అడిగాడు. అవును డాడీ, మా క్లాస్ ఫస్ట్ కూడా. ఎప్పుడూ తనే వస్తుంది. తనే ఫస్ట్ వచ్చినంత గర్వంగా చెప్పింది. స్నేహితురాలు అలా చెప్పడంతో కిన్నెర మరీ బిడియపడింది. ఐసీ, నీ పేరేమిటమ్మా ప్రేమగా అడిగాడు. కిన్నెర చిన్నగా నవ్వింది. స్వీట్ నేమ్. ఎక్కడుంటారమ్మా మీరు? ఆ వీధి పేరు చెప్పింది. అంతే. అతని ముఖంలో రంగులు మారాయి. లోపల స్టవ్ మీద పాలు పెట్టబోతున్న జానకి తల్లి ఆగింది. అతను ఇంకా ఏదో సందేహ నివృత్తి కోసం అడిగాడు. మీ నాన్నగారి పేరేమిటమ్మా? కిన్నెర తలదించుకుంది. ఒట్టి మౌనం. స్టవ్ ఆఫ్ చేసి జానకి తల్లి చెరచెర ముందు గదిలోకి వచ్చింది. తుంపి చేతిలో పట్టుకున్న సున్నున్న ముక్క వంక సందిగ్ధంగా చూస్తుంది కిన్నెర. తిననా మాననా అన్నట్టుగా. ఆ అమ్మాయిని అలా చిన్నబుచ్చినందుకు అతని మనసులో నొచ్చుకుని తినమ్మా అన్నాడు అనునయంగా. ఆగు, గట్టిగా అరిచింది జానకి తల్లి. కిన్నెర చేతిలోని సున్నుండ మొక్క జారిపోయింది. ఇక ఆవిడ మొదలుపెట్టేసింది. నువ్వు ఆ కూల్చే కొంపలో నుంచి వచ్చావా? ఇక నీకు ఏ బాబు పేరెట్టా తెలుస్తుంది? నీ బాబు పేరు నీ అమ్మకైనా తెలుసా అని నీకు తెలియటానికి. నువ్వు కడుపులో పడిన క్షణాన మీ అమ్మకి డబ్బులు లెక్క పెట్టుకోవడమే సరిపోయి ఉంటుంది. ఇక నీ బాబుని ఎక్కడ గుర్తుపెట్టుకుంటుంది? కంగుమంటూ అరిచేసింది ఆవిడ దృష్టి. కిన్నెర భుజం మీదున్న తన భర్త చేతిపై పడింది. గుండెల దబదబ బాధేసుకుంటూ, ఏమండి, దీన్ని చూడగానే మీ బుద్ధి వక్రించినట్టుందే. అమ్మో అమ్మో, వేలడి లేదు, అప్పుడే ప్యాసింజర్లను తయారు చేసుకుంటుందే. తల్లి, నీకు 10,000 దండాలు. నా కాపురం నన్ను చేసుకోనివ్వు. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని చెడగొట్టబోకు. గట్టిగా శబ్దమయ్యేలా చేతులు జోడించింది. ఏదో సర్ది శబ్దం అనుకున్న అతనికి నోట మాట రాలేదు. మ్రాన్పడిపోయింది. ముఖం తెల్లగా పాలిపోయింది. ఆవిడ వాగ్దాటి కూతురు మీదకి మళ్ళింది. ఏమే జానీ, నీకిదేం పోయే కాలమే? నీకు ఫ్రెండ్షిప్ చేయటానికి ఎట్లా నీతిమాలిన దొరికిందా? పైపొచ్చి ఇంటికి తీసుకొచ్చి రాచమర్యాదలు చేస్తావా? ఇట్లాంటి దాంతో తిరుగుతుంటే నిన్ను మగాడు రోడ్లెంబడి నడవనిస్తారా? ఒకడు జడపట్టుకు లాగుతాడు, ఇంకోటి చేయట్టుకుని లాగుతాడు. రేపొద్దున నీకు పెళ్ళి పెడాకులై చావో. ఈ నిర్వాకం ఇక్కడికి చాలు. ఇంకోసారి దీంతో తిరిగినట్టు తెలిస్తే నీ కాళ్ళు ఎరగొట్టేస్తా. కూతురికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి కిన్నెర వైపు తిరిగింది. ఆ అమ్మాయి ముఖం చూసినా పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయన్నట్టుగా తల తిప్పేసుకుని టేబుల్ మీదన్న ఆ అమ్మాయి స్కూల్ సంచి తీసి బలంగా ముందుకు విసురుగా బయటకు గిరాటేసింది. వేసి పోవే పాపిష్టదానా. బూతులు తిట్టడం ప్రారంభించింది. శీలం చెట్టిన దాని కడుపును పుట్టావో, నీకు చదువు కావాల్సి వచ్చిందా? వ్యంగ్యంగా అమానుషంగా అడిగింది అసభ్య పదజాలంతో. క్షణాలు మీద మారిపోయిన ఆవిడ అపరకాలిలా దాకటి నుంచి స్టవ్ అయిపోయి చూస్తున్న కిన్నెర లేచి నిలబడింది. పౌరుషం, ఉక్రోషం, కోపం ఆమెని ముప్పిరిగొన్నాయి. ఎన్నో అనాలనిపిస్తున్నా హద్దులు దాటిన ఆవేశంతో నోటమాట రాలేదు. వెళ్ళి పుస్తకాల సంచి తీసుకోబోయింది. వంగిన అమ్మాయి పూర్తిగా పైకి లేవకముందే జానకి తల్లి తిరిగి అంది. రోజుకొక మగాడితో పడుకునే రకాలు వీళ్ళు. ఇది ముట్టుకున్న పల్లిం కూడా ఇంట్లో ఉండకూడదంటూ ఆ ప్లేట్ విసిరికొట్టింది. అది సరిగ్గా కిన్నెర భుజానికి తగిలింది. కిన్నెరకు భరించరాని అవమానంగా ఉంది. తనకంటే కూడా తన తల్లిని అవమానిస్తుంటే పట్టరాని ఆవేశం కలిగింది. పుస్తకాల సంచిన భుజాన్ని వేసుకుని చేతులు రెండు చాపి పైకి క్రిందకు జరుపుతూ, అన్నీ నువ్వే చెడ్డదానివి ఎలుగెత్తినట్టుగా అరిచేసి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు పరిగెత్తింది. కిన్నెర మనసు అమితమైన దుఃఖానికి లోనైంది. తుల్లింతలతో తుల్లిపడుతూ, కేరింతలతో తేలిపోతూ, తూనీగలా ఎగిరిపోవాల్సిన వయస్సు
ఆడి పాడే వయస్సు. అమ్మ భుజం మీద ఓ చెయ్యి, నాన్న భుజం మీద ఓ చెయ్యి వేసి ఈ ప్రపంచాన్నంతా గెలిచేయగలను అన్నంత ధీమాగా ఉండే వయసు అది. కానీ ఆ వయసులో ఎగతాళి చేయబడుతూ 10 మందితోనూ గేలి చేయబడుతూ విక్రింతలతోనూ అవహేళనలతోనూ అవమానాలతోనూ లోపలే కుళ్ళిపోతుంది. కిన్నెరు ఇంటికి వెళ్ళేసరికి పంకజం దర్జీకి డబ్బులిస్తుంది. సంక్రాంతి పండక్కని తల్లి కుట్టించిన పావడా జాకెట్ బల్ల మీద కాగితం పొట్లంలో నుంచి తొంగి చూస్తున్నాయి. పండక్కని అడగకుండా పేచీ పెట్టకుండా అలాంటి బట్టలు కుట్టిస్తే ఆ వయసులో ఉన్న మరే పిల్లైనా ఎగిరి గంతేసేది. ఆనందంతో తల మునకలు